హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి భారీ మెజార్టీ ఇచ్చిన కనిగిరి కేవలం 5 ఏళ్లలో ఎందుకు పూర్తిగా రాజకీయంగా మారిపోయింది? ఇది కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటా లేక 2029 ఫలితానికి ఇప్పుడే పునాది పడుతోందా? అసలు కనిగిరి రాజకీయ భవిష్యత్తుని ఏవి నిర్ణయించబోతున్నాయి? ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2029 పొలిటికల్ ఎనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా ప్రకాశం జిల్లా రాజకీయ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన నియోజకవర్గాల్లో కనిగిరి ఒకటి. ఇక్కడ వ్యవసాయం ప్రధాన ఆధారం. రైతులు, బీసీ వర్గాలు, యాదవులు, రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ వర్గాలు, ముస్లిం ఓటర్లు అన్నీ కలిసి ఇక్కడి రాజకీయ సమీకరణాన్ని నిర్ణయిస్తుంటాయి. కనిగిరి, పామూరు, వెలిగండ్ల, హనుమంతునిపాడు, చంద్రశేఖరపురం, పెద్దచెర్లపల్లి ఈ మండలాల ఓటింగ్ ధోరణి ప్రతి ఎన్నికలో కీలకంగా మారుతోంది. అందుకే ఈ నియోజకవర్గాన్ని సాధారణ సీటుగా కాకుండా రాజకీయ పరీక్షా కేంద్రంగా కూడా చాలామంది విశ్లేషకులు చూస్తుంటారు. అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు 1,12,000కు పైగా ఓట్లు సాధించి దాదాపు 41,000 భారీ మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఓటమిని చవిచూశారు. ఆ సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకం, గ్రామీణ ఓటింగ్ మరియు సంక్షేమ హామీలు వైఎస్ఆర్సీపీకి భారీ మద్దతును తీసుకొచ్చాయి. అయితే కేవలం 5 ఏళ్లలోనే పూర్తి రాజకీయ దృశ్యం మారిపోయింది. 2024లో టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు 1,07,000కు పైగా ఓట్లు సాధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ గారిపై 14,604 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, దాదాపు 55,000 ఓట్ల రాజకీయ స్వింగ్. ఈ మార్పుకు ఎన్డీఏ కూటమి ప్రభావం, బీసీ ఓటర్లలో వచ్చిన మార్పు, స్థానిక నాయకత్వం, ప్రభుత్వ వ్యతిరేకత ఇలా అన్నీ కలిసి కారణమైనట్లు కనిపించాయి. అయితే ప్రతి ఎన్నికలో కొన్ని గ్రామాలు ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. కనిగిరిలో కూడా అలాంటి రాజకీయంగా కీలక గ్రామాలు ఉన్నాయి. కనిగిరి టౌన్, పామూరు బెల్ట్, వెనిగండ్ల పరిసర గ్రామాలు, హనుమంతునిపాడు, రావిపాడు బెల్ట్, పెదచెర్లపల్లి, చంద్రశేఖరపురం బీసీ ఆధిక్య గ్రామాలు, రైతు ప్రాబల్య గ్రామాలు, కొత్త ఓటర్లు అధికంగా ఉన్న గ్రామాలు. ఈ ప్రాంతాల్లో ఏ పార్టీ ఆధిక్యం సాధిస్తే ఆ పార్టీకి నియోజకవర్గం మొత్తం మీద స్పష్టమైన ఆధిక్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే 2029లో ఈ గ్రామాలపై 2 ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం టీడీపీకి ముఖ్యమైన బలం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు. వీరి స్థానిక రాజకీయ అనుభవం, గ్రామస్థాయి నెట్వర్క్, క్యాడర్తో అనుభవం మరియు కూటమి సమీకరణం టీడీపీకి బలంగా మారాయి. వైఎస్ఆర్సీపీ వైపు 2019 విజేత బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, 2024 అభ్యర్థి దద్దాల నారాయణ గారు గ్రామీణ స్థాయిలో పార్టీకి ఇప్పటి నుంచి మంచి నిర్ణయం ఉంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, కొన్ని సాంప్రదాయ ఓట్ బ్యాంకులు ఇప్పటికీ పార్టీకి బలంగా నిలుస్తున్నాయి. టీడీపీ బలాల విషయానికి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే ప్రయోజనం, కూటమి మద్దతు, బీసీ ఓటర్లలో పెరిగిన ఆదరణ పామూరు, కనిగిరి, హనుమంతునిపాడు ప్రాంతాలలో మచ్చి పట్టుంది. అయితే ఈ మద్దతును ఎన్నికల వరకు నిలబెట్టుకోవడం, స్థానిక సమస్యలను వేగంగా పరిష్కరించడం టీడీపీకి పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి రెడ్డి సామాజిక వర్గం, కొన్ని ఎస్సీ వర్గాలు, మైనార్టీ ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రభావం ఉంది. పెదచెర్లపల్లి, చంద్రశేఖరపురం కొన్ని గ్రామాల్లో పార్టీకి సాంప్రదాయ బలం కొనసాగుతుంది. అయితే బీసీ ఓటర్లలో జరిగిన స్వింగ్ని తిరిగి సాధించడం పార్టీ ముందున్న అతిపెద్ద సవాలు. ఇక 2029 ఎన్నికల్లో పార్టీ గుర్తు మాత్రమే విజయాన్ని నిర్ణయించకపోవచ్చు. బీసీ ఓటింగ్, యాదవ వర్గం, రైతుల అభిప్రాయం, కొత్త ఓటర్లు, స్థానిక అభివృద్ధి, ఉపాధి, రోడ్లు, నీటి సమస్య, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయం, ఎన్నికల బూత్ స్థాయి నిర్వహణ ఇవన్నీ కలిపి చివరి ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. 2026 నాటికి టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తన బలాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
వైఎస్ఆర్సీపీ తన సాంప్రదాయ గ్రామీణ ఓట్ బ్యాంకును మళ్లీ బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. అందువల్ల ప్రస్తుతం కనిగిరి మళ్లీ హోరాహోరీ పోటీ కనిపిస్తున్న నియోజకవర్గాలలో ఒకటిగా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉప ఎన్నికల ఫలితాలు, రాజకీయ పరిస్థితులు, స్థానిక సమీకరణలు వీటిని పరిశీలిస్తే టీడీపీకి ప్రస్తుతం కొంత ఆధిక్యం కనిపిస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీని పూర్తిగా తక్కువ అంచనా వేయడం సరైంది కాదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గ్రామీణ ఓటింగ్లో చిన్న మార్పు కూడా ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒక కీలక విషయం ఏంటంటే 2029లో కనిగిరిలో గెలుపును నిర్ణయించేది కేవలం పార్టీ పేరు మాత్రమే కాదు, ప్రజలతో అనుబంధం, స్థానిక సమస్యలకు స్పందన, బీసీ, యాదవ, ఎస్సీ, రైతు, యువత, మహిళా ఓటర్లు, ఎన్నికల బూత్ స్థాయి నిర్వహణ, ఈ అన్ని అంశాల సమ్మేళనమే తుది ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఫైనల్గా ఈ టాపిక్ పై మీ అభిప్రాయం ఏంటి? 2029లో కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ మరోసారి విజయాన్ని కొనసాగిస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ కంబ్యాక్ చేస్తుందా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.